ఢిల్లీ ఎన్నికల మీద వాస్తవంగా ఢిల్లీ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్తారు 2 రోజులు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ప్రచారం చేశాడు. ఢిల్లీకి కూడా వెళ్తారనుకుంటే ఆయన సినిమాల షూటింగ్ లేకపోతే వైరల్ ఫీవర్ స్పాండిలైటిస్ కారణంగా వెళ్ళినట్లేరు. చంద్రబాబు అయితే వెళ్ళారు. అప్పుడు మహారాష్ట్రకి చంద్రబాబు మిస్ అయితే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ప్రకటన చేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగిన పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నటువంటి పాయింట్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సంక్షేమ క్షేత్రస్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికి దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసం వికసిత సంకల్ప పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజలు మొప్పు పొందాయి. నరేంద్ర మోడీ గారి మీద ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు పరిపాలన సాగుతాయని అక్కడ ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకున్నారు. ఆయన రాజకీయ అనుభవం చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారికి బీజేపీ మిత్రపక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.